2024 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కేటాయింపులను ప్రకటించారు. ముఖ్యమైన అంశాలు: అమరావతి నిధులు. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రూ. 15,000 కోట్ల నిధులు కేటాయించారు. ఈ నిధులు అమరావతి నిర్మాణానికి, పౌర సదుపాయాలు మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. మౌలిక వసతులు అందించడం వల్ల ఆర్థిక, పారిశ్రామిక ప్రగతి వేగవంతమవుతుంది. పోలవరం ప్రాజెక్టు కన్స్ట్రక్షన్. పోలవరం ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఖర్చుతో నిర్మిస్తారు. ఇది ఒక మహత్తర సిరిసిల్ల జలవనరుల ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. ఈ ప్రాజెక్టు గోదావరి నదిపై తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రధానంగా ఉంది. పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు: 1. పర్యావరణం. గోదావరి నదిలో నీటిని నిల్వ చేయడం, భూమి నీరు శాశ్వతంగా ఉండేలా చేస్తుంది. 2. భూసస్య నిర్మాణం. భారీ నీటి నిల్వలతో వ్యవసాయ భూములకు పచ్చటి నీరు పోస్తుంది. 3. జలవనరులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ఇండస్ట్రియల్ కారిడార్లు. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ మరియు రాయలసీమ మీదుగా హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లు ఆర్థిక అభివృద్ధికి కీలకమని భావిస్తున్నారు. ఈ కారిడార్ల నిర్మాణం వలన ప్రాంతీయ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నేతల స్పందన. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేటాయించిన బడ్జెట్ నిధులకు కేంద్రాన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ బడ్జెట్ కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ఎంతో మేలు చేస్తాయి. ప్రత్యేకించి అమరావతి రాజధాని నిర్మాణానికి మరియు పోలవరం ప్రాజెక్టు పూర్తికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వడం వల్ల రాష్ట్రంలో వ్యాపార, పారిశ్రామిక ప్రగతికి దారితీస్తుంది. Thank you for watching my video. For more videos please like, share and subscribe.